ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సుల్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నెల 14వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాన్ని కనులారా తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారిని ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. ఇక భక్తుల రద్దీతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరుకున్న కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చామంటున్న భక్తులతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మనం తిరుపతి జిల్లాలోని సూలూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న అమ్మవారి టెంపుల్లో ఉన్నాము. శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు అంటే భక్తులకి ఎంతో ప్రసిద్ధి. ఈ టెంపుల్కి ఒక విశిష్టత కూడా ఉంది. అది కాలంగి నది ఒడ్డున ఉంటుంది. ఈ టెంపుల్ అమ్మవారిని కోరిన భక్తులకి ఏ కోరిక కోరితే ఆ కోరిక అన్ని కూడా ఇక్కడ నెరవేరుతాయని ప్రసిద్ధి. అలాగే ఇక్కడ మనకి దగ్గరలో షార్ కేంద్రం కూడా ఉంది. ఎప్పుడైనా సరే రాకెట్ ప్రయోగించాలన్నా కూడా షారుకు సంబంధించి చైర్మన్ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి చెంతన ఆ షారుకు సంబంధించిన రాకెట్ని నమూనాని ఇక్కడ పెట్టి ముందు రోజు ఇక్కడ పూజలు చేసిన తర్వాతే షార్లో రాకెట్ ప్రయోగం కూడా చేస్తారు. అంటే అంత నమ్మకం. ఒకవైపు సాంకేతికంగా ముందుకెళ్తున్నా కూడా అమ్మవారి పట్ల ఇంత భక్తిభావం ఉందంటే దాన్ని బట్టి భక్తుల నమ్మకం కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సూలూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 6 రోజుల పాటు విశిష్టంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఒక్కో రకంగా ఒక్కో భక్తులు కోరికలు కోరుకుంటారు. కొందరు బిడ్డలు కావాలని, అలాగే కొందరు ఆర్థికంగా బాగుండాలని, అలాగే కొందరు కుటుంబ సమేతంగా బాగుండాలని, ఇలా రకరకాలుగా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి అమ్మవారి చెంతకు వస్తుంటారు. ఈరోజు మనం విశిష్టమైన తెప్పోత్సవం రోజు. ఈ తెప్పోత్సవం రోజు భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకున్నారు. సో మనతో పాటుగా కొందరు భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఏ విధంగా అమ్మవారిని కోరికలు కోరుతున్నారు, ఏ విధంగా నెరవేరుతున్నాయని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు చెప్పండి. అమ్మవారిని ఎన్ని సంవత్సరాల నుంచి దర్శించుకుంటున్నారు? సార్ నాకు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలుగా మనకి తెలిసింది దగ్గర మన సూలూరుపేట చెంగాలమ్మ గుడి. మాది పక్కన విలేజ్ ఇలుపూరు గ్రామం. మా పేరు మునసామండి. మేము ఇలా జాతరకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరికి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అమ్మవారు సత్యమైన తల్లిని ప్రతి ఒక్కరు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఇప్పటికే గుడి 500 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. మీరు ఎటువంటి కోరికలు కోరుకుని ఎటువంటి కోరికలు తీరాయి? మన కోరికలు ఏమన్నది, ఫస్ట్ సంతానం కోరిక కొనుక్కుని పెళ్ళి ఒకటి 2 మనకు నెరవేరినాయి. మనం ఇప్పుడేమో లక్షణంగానే ఉన్నాం. అమ్మవారి దేవులు ఇంకా లక్షణంగా ఉంటే చాలని కోరుకుంటాం. అలాగే మరికొంత భక్తులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, అలాగే వాళ్ళ కోరికలు ఏ విధంగా తీరుతున్నాయి అని తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను చెన్నై నుంచి వస్తున్నానండి. ఈ చెంగాలమ్మ తిరునాళ్ళు అనేది చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ వారు మంచినీటి సౌకర్యం అయితే ఏమి, చల్లటి మజ్జిగ ఇవ్వడం అయితేనేమి, ప్రసాదాల వినియోగం అయితే ఏమి చాలా సక్రమ పద్ధతిలో చేస్తున్నారు. ఇది ప్రజల్లో ఐక్యతను, సంఘీభావాన్ని తెలియజేసేందుకు ఇటువంటి ఉత్సవాలంతా చాలా తోడ్పడుతుంది. గ్రామాల్లో నుంచి జనాలు తండోపుతండోలుగా వచ్చి వాళ్ళ యొక్క కష్టాన్నంతా మర్చిపోయి అమ్మను సేవించి ఈ తెప్పలు ఇదంతా చూసుకొని చాలా సంతోషంగా వెళ్తున్నారు. అద్భుతమైన మహోత్సవం ఇది, చాలా బాగా జరుగుతోంది. దేవాదాయ శాఖ వారికి, వీళ్ళ భక్తులకి, దీన్ని నిర్వహించే వాళ్ళకంతా కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలండి. అలాగే మరికొంత భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని దర్శించుకున్నారు, మీ కోరికలు ఎలా తీరుతున్నాయి? లేదండి, మాది ఇక్కడ కాదు, తెలంగాణ. ఇదే ఫస్ట్ టైం మేము వచ్చింది. సేవకు వచ్చామండి. ఇక్కడికి స్వచ్ఛంద సేవ చేయడానికి వచ్చాము. మీకు అమ్మవారి గురించి ఎలా తెలిసింది, ఎలా వచ్చారు తెలంగాణ నుంచి ఇక్కడికి? అంటే ఇక్కడ షార్ దాంట్లో ఒకరు ఎంప్లాయ్ ఉన్నారు, వాళ్ళు రిటైర్మెంట్, వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చామండి. ఎంత అద్భుతంగా ఉందంటే మాకు అసలు ఊహించలేదు. చాలా చాలా బాగుందండి. ఆ అమ్మవారిని చూస్తే అయితే మేము అసలు మా ఎన్ని జన్మల సుకృతమో మాకు అది చాలా బాగుంది. అసలు ఆ అమ్మవారి ఉత్సవాలు ఇలా జరుగుతాయని కూడా మాకు అసలు తెలీదు. వచ్చి అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఎన్ని రోజులు సేవలో పాల్గొంటారు? మేము వారం రోజులకు వచ్చామండి. ఇంకా 3 డేస్ ఉంది మాకు. 7వ తారీఖు వచ్చాము, 14వ తారీఖు వరకు ఉందండి మాకు. ఇంకా ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయండి. రిసీవ్మెంట్ కానీ వాళ్ళది కానీ అన్నీ ఎవ్రీథింగ్ సూపర్. అందరు భోజనం కూడా అసలు భోజనశాలలో వడ్డిస్తున్నామండి మేము వారం నుంచి. ఇప్పుడు 4 డేస్ నుంచి అక్కడే వడ్డిస్తున్నాము. కానీ చాలా చాలా బాగుంది. ఫుడ్ కానీ వాళ్ళ రిసీవ్మెంట్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళది చాలా బాగుందండి. ఇంత అసౌకర్యంగా అయితే మేము ఇంతవరకు ఫీల్ అవ్వలేదు. చాలా బాగా ఉంది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ పీపుల్స్ కూడా బాగున్నారు. ఈ సుల్లూరుపేట వాళ్ళంతా చాలా బాగున్నారండి. మా ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాం. అలాగే మనతో పాటు
కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ వాలంటీర్ కూడా పనిచేస్తున్నారు అలా చెంగాలమ్మ పరమేశ్వరిలో. చెప్పండి మీ పేరేంది, మీ పేరేంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు అమ్మవారిని? దగ్గర 10 years నుంచి. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? మాది ఇక్కడ లోకల్ అండి. ఎలా ఉంది అమ్మవారి దర్శనం? చాలా బాగుందండి. అలాగే అమ్మవారిని ఏ నమ్మకం అందరితో షార్లో కూడా ఇక్కడికి వచ్చి పూజలు షార్ కాదండి, దగ్గర ఇక్కడ నుంచి 20 విలేజెస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది ఇక్కడ భక్తుల పరిస్థితి. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అత్యధికంగా తమిళనాడు నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలన్నీ తీరుతున్నాయని చెప్పి అమ్మవారికి విశిష్టంగా నోములు నోచుకుంటారు. అలాగే ఈరోజు తెప్పోత్సవం కాబట్టి ఈ తెప్పోత్సవానికి ఇప్పటికే బయట భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు అమ్మవారికి అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పి భక్తులు కూడా చెప్తున్నమాట. ఎక్కడా భక్తులకు అసౌకర్యం లేకుండా అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే తమిళనాడు నుంచి కూడా అనేక మంది, వేల మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలన్నీ తీరుతున్నాయని చెప్పి అమ్మవారికి విశిష్టంగా నోములు నోచుకుంటారు. అలాగే ఈరోజు తెప్పోత్సవం కాబట్టి ఈ తెప్పోత్సవానికి ఇప్పటికే బయట భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు అమ్మవారికి అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పి భక్తులు కూడా చెప్తున్నమాట. ఎక్కడా భక్తులకు అసౌకర్యం లేకుండా అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే తమిళనాడు నుంచి కూడా అనేక మంది, వేల మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. సో ఈ సూలూరుపేటలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విశిష్టంగా 6 రోజుల పాటు జరుగుతున్నాయి కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా దేవాలయ ధర్మాదాయ శాఖ వారు కూడా అద్భుతమైన ఏర్పాటు చేశారు. కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా సౌకర్యంగా అమ్మవారిని దర్శించుకుని కోరిన కోరికలన్నీ కూడా తీర్థాన్ని చెప్పి నమ్మకంతో వెళ్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఇలియాజ్తో సాగరెడ్డి, 99 TV, సూలూరుపేట. రైట్, బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 99.